హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్యరాశి వారికి రాబోయే మే 15 నుంచి 18 తేదీల మధ్యకాలం అసలు సాధారణ సమయం కాదు. ఈ వీడియోను దయచేసి అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న విషయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ఒక వస్తువు కారణంగా ఎంత డబ్బు వచ్చినా నిలవకపోవచ్చు. చాలామంది ఈ తప్పు తెలియకే సంవత్సరాల తరబడి కష్టాలు పడుతున్నారు. మే 15 తర్వాత కన్యరాశి వారి జాతకంలో భారీ ధనయోగం ప్రారంభమవుతోంది. కానీ అదే సమయంలో ఒక భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ వస్తువేమిటి? ఎందుకు అది లక్ష్మీ కటాక్షాన్ని దూరం చేస్తోంది? ఈ 4 రోజులు ఎందుకు అంత ప్రమాదకరం? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో భారీ మార్పులకు నాంది పలకబోతున్నాయి. కొంతమందికి అనుకోని ధనయోగం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. ఉద్యోగంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వార్త రావచ్చు. వ్యాపారంలో ఆగిపోయిన ఒప్పందాలు ఒక్కసారిగా కుదిరే అవకాశం ఉంది. కానీ ఇదే సమయంలో ఒక భయంకరమైన రహస్యం కూడా దాగి ఉంది. మీ ఇంట్లో ఉన్న ఒక వస్తువు కారణంగా ఈ మొత్తం అదృష్టం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎంత డబ్బు వచ్చినా చేతిలో నిలవదు. సంపాదించినది మొత్తం అనవసర ఖర్చులు, అనారోగ్యాలు, గొడవలు, అప్పుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అందుకే ఈరోజు చెప్పబోయే విషయాన్ని చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది కేవలం జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే కాదు, మీ ఇంట్లో జరుగుతున్న శక్తుల గురించి ఒక గంభీరమైన హెచ్చరిక. వీడియో ప్రారంభించే ముందు చిన్న రిక్వెస్ట్ మిత్రులారా, మీరు కన్యరాశి వారైతే కామెంట్లో జై బుధదేవ అని తప్పకుండా టైప్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే వెంటనే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజు చూడాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు ఈ వీడియోను పూర్తి చూస్తే చివర్లో చెప్పుబోయే ఒక చిన్న పరిహారం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని చాలా వరకు తగ్గించగలదు. అందుకే మధ్యలో వదిలిపెట్టకుండా చివరి వరకు ఉండండి. మిత్రులారా, కన్యరాశికి అధిపతి బుధుడు. బుధుడు బుద్ధి, లెక్కలు, వ్యాపారం, మాట్లాడే తీరు, చురుకుదనం, డబ్బు నిర్వహణకు కారకుడు. అందుకే సాధారణంగా కన్యరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ₹1 ఖర్చు పెట్టాల్సి వచ్చినా 10 సార్లు ఆలోచిస్తారు. ఎవరి మాటకైనా వెంటనే నమ్మకం పెట్టుకోరు. పనిలో క్రమశిక్షణ, మాటలో స్పష్టత, ఆలోచనలో లెక్కలు, జీవితంలో స్థిరత్వం వీరికి సహజ గుణాలు. కానీ గత కొన్ని నెలలుగా చాలామంది కన్యరాశి వారు ఒక విచిత్రమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదనే భావన, ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదనే బాధ. ఒక పని సెట్ అవుతుందనుకుంటే మరొక సమస్య ఎదురవుతోంది. కొందరికి కుటుంబ సమస్యలు పెరిగాయి, మరికొందరికి అప్పులు తగ్గడం లేదు, ఇంకొందరికి మానసిక ఒత్తిడి, భయం, అనుమానాలు, అసహనం పెరిగాయి. ముఖ్యంగా ఎందుకో ఏదో బాగలేదు అనే ఫీలింగ్ చాలామందిని వెంటాడుతోంది. కారణం అర్థం కాక లోపల ఆందోళన పెరుగుతోంది. ఇప్పుడు జ్యోతిష్యపరంగా చూస్తే మే 15 తేదీన సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కన్యరాశి వారికి వృషభం భాగ్యస్థానం. అంటే అదృష్ట ద్వారం నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్ళు మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఫలితం రావడం మొదలయ్యే సమయం ఇది. ఉద్యోగంలో ఉన్నవారికి గుర్తింపు వస్తుంది. మీ పనిని గమనించని వారు కూడా ఈసారి మీ విలువను అర్థం చేసుకుంటారు. చాలా కాలంగా ఆగిపోయిన ఇంక్రిమెంట్, ప్రమోషన్, బకాయిలు, ప్రోత్సాహకాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. పాత క్లయింట్లు తిరిగి సంప్రదించే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. పెళ్లి, నిశ్చితార్థం, గృహప్రవేశం, భూమి విషయాలు, ఒప్పందాలు వంటి అంశాలు కదిలే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద చూస్తే ఇది మంచి కాలం. కానీ అక్కడే ఒక పెద్ద మలుపుంది మిత్రులారా. గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రమాదం ఉంది. ఈ ఒక్క పాయింట్ను చాలామంది సీరియస్గా తీసుకోరు. గ్రహాలు బాగుంటే చాలు అనుకుంటారు. కానీ శాస్త్రం, వాస్తు, అనుభవం 3 కూడా ఒకే విషయం చెబుతున్నాయి. ఇంట్లో పేరుకుపోయిన మురికి, పారైన వస్తువులు, విరిగిన వస్తువులు, శక్తి కోల్పోయిన వస్తువులు మీ అదృష్ట ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. ముఖ్యంగా కన్యరాశి వారు సున్నితమైన గ్రహ ప్రభావానికి
నియమానికి లోబడేవారు. అందుకే వీరికి ఇంట్లోని వస్తువుల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం ఒక్కటే, ఆ వస్తువేమిటి? మిత్రులారా, మీ ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, పనిచెయ్యని ఎలక్ట్రానిక్ వస్తువులు, పగుళ్ళు క్రచిన దేవుని ఫోటోలు, విరిగిన విగ్రహాలు, ఎండిపోయిన ముక్కలు, సంవత్సరాలుగా మూలన పడేసిన పాడైన వస్తువులు ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. జ్యోతిష్య మరియు వాస్తు సాంప్రదాయాల ప్రకారం ఇవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని నిల్వ చేస్తాయి. ముఖ్యంగా పగిలిన అద్దం ఇంట్లో ఉండటం చాలా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే అద్దం అనేది కేవలం ముఖం చూపే వస్తువు కాదు, అది ఇంట్లోని శక్తిని ప్రతిబింబించే చిహ్నంగా భావిస్తారు. అది పగిలి ఉంటే కుటుంబంలో కూడా చీలికలు, ఆర్థిక ఒత్తిడులు, అనుకోని విభేదాలు పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఆగిపోయిన గడియారం కాలం ఆగిపోయిన సూచికలా భావిస్తారు. పనిచేయని గడియారం ఇంట్లో వేలాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారి పనులు కూడా ఆగిపోతాయని, పురోగతి ఆలస్యమవుతుందని అంటారు. ఫ్రెండ్స్, ఒక విషయం చాలా గట్టిగా గుర్తుంచుకోండి. ఇప్పుడే మీ ఇంట్లో ఈ వస్తువుల్లో ఏదైనా కనిపిస్తే వీడియో ఆపి వెంటనే బయటకు తీసేయండి. లేదంటే మే 18 తర్వాత పరిస్థితి మీ చేతికి అందకుండా పోవచ్చు. చిన్న విషయం అని మీరు వదిలేస్తే అదే మీ ఇంట్లో ధననష్టం, మానసిక ఆందోళన, కుటుంబ కలహాలకు మూల కారణం కావచ్చు. చాలామంది ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకోకపోయి తర్వాత తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నారు. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు వినేది కేవలం జ్యోతిష్య సమాచారం కాదు, ముందుగానే మీకు చేరిన ప్రమాద సంకేతం. చాలామంది అయ్యో ఇది చిన్న విషయం కదా అని పట్టించుకోరు. కానీ జీవితంలో పెద్ద సమస్యలకు మూలం చాలాసార్లు ఇలాంటివి చిన్న నిర్లక్ష్యాలు. మీరొకసారి మీ జీవితాన్ని వెనక్కి చూసి గమనించండి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోందా? సంపాదించిన డబ్బు అకస్మాత్తుగా ఖర్చవుతోందా? ఆరోగ్య సమస్యలు వరుసగా వస్తున్నాయా? ఇంట్లో ఎవరైనా నిరంతరం ఒత్తిడిగా, చిరాగ్గా, మానసికంగా ప్రశాంతంగా లేకుండా ఉంటున్నారా? ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతోందా? చిన్న చిన్న నష్టాలు కలిసి పెద్ద భారంగా మారుతున్నాయా? అయితే ఇది సాధారణ సంఘటనలు కాదు. ఇవి మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిందనే సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా కన్యరాశి వారికి ఇవి డబ్బు నిలవకపోవడం, నిర్ణయాల్లో గందరగోళం, మానసిక అలసట రూపంలో కనిపిస్తాయి. ఈ సంకేతాలు మీ ఇంట్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయా? అయితే ఆలస్యం చేయకండి. ఇంట్లో కారణం లేకుండా గొడవలు పెరగడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, ఒక్క సమస్య పోయేలోపే ఇంకో సమస్య రావడం, ఇంటి సభ్యులు ఎప్పుడూ ఒత్తిడిగా ఉండటం, ఇవన్నీ సాధారణ విషయాలు కావు. ఇవి నీ అదృష్టం గడప దాటకముందే ఆగిపోతోందనే సంకేతాలు. ముఖ్యంగా కన్యరాశివారు ఈ హెచ్చరికను అస్సలు లైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే మే 15 నుంచి ప్రారంభమయ్యే శుభ ప్రభావం మీ ఇంట్లోని ప్రతికూల వాతావరణాన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఈ 4 రోజులు ఎందుకు అంత కీలకమనేది చూద్దాం. మే 15 నుంచి 18 మధ్య గ్రహ ప్రభావాలు కన్యరాశి వారికి మిశ్రమంగా పనిచేస్తాయి. ఒకవైపు భాగ్యస్థానం బలపడుతుంది, మరోవైపు ఆకస్మిక సంఘటనలు, కోపం, తప్పుడు నిర్ణయాలు, మానసిక అస్థిరతకు సూచించే ప్రభావాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో కుజుడి దృష్టి 8వ ఇంటి అంశాలను కదిలించగలదు. 8వ ఇల్లు అంటే ఆకస్మిక మార్పులు, దాచిన సమస్యలు, రహస్య ఒత్తిళ్లు, ప్రమాద సూచనలు. అందుకే ఈ 4 రోజులు కన్యరాశివారు ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా కోపం, ఆవేశం, రిస్క్, వేగం, మాటల ఘాటు ఇవన్నీ తగ్గించాలి. చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మారిస్తే నష్టం మీదే. డబ్బు విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా హఠాత్తుగా డబ్బు అడిగినా, పెట్టుబడి అవకాశమంటూ చెప్పినా వెంటనే నమ్మకండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఇంట్లో ఎక్కువగా పేరుకుపోయిన పాత చెత్త, ఉపయోగించని వస్తువులు, పాడైపోయిన బ్యాగులు, చిరిగిన బట్టలు, విరిగిన ప్లాస్టిక్ వస్తువులు, కాలిపోయిన బల్బులు, చనిపోయిన బ్యాటరీలు కూడా వాస్తు ప్రకారం శుభం కాదని భావిస్తారు. చాలామంది ఎప్పుడూ ఉపయోగపడతాయి అని ఇవన్నీ నిల్వ చేస్తారు. కానీ ఆ నిల్వలే ఇంట్లో నిలిచిపోయిన శక్తిని సృష్టిస్తాయి. నిలిచిపోయిన శక్తి అంటే పురోగతి నిలిచిపోవడం. ముఖ్యంగా కన్యరాశివారు తమ పడకగది, పూజగది, ఇంటి ఉత్తర దిశ, ఈశాన్యం దిశను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఉత్తర దిశను ధనానికి, ఈశాన్యాన్ని దేవశక్తికి సూచికగా భావిస్తారు. అక్కడ మురికి, చీకటి, చెత్త, పాడైపోయిన వస్తువులు ఉంటే ధన ప్రవాహం మందగించవచ్చు. ఇక్కడ చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే సమస్య తెలిసినా రేపు చూద్దాం అని వదిలేయడం. కానీ మిత్రులారా, ఈసారి అలా చేయకండి. ఎందుకంటే
మే 15 నుంచి ప్రారంభమయ్యే శుభ ప్రభావం మీ ఇంట్లోని ప్రతికూల వాతావరణాన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మీరు ముందుగానే జాగ్రత్త పడితే ధనయోగం బలపడుతుంది. ఆలస్యం చేస్తే వచ్చిన అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు. అందుకే మే 15 రాకముందే ఈ పరిహారం చేయడం చాలా అవసరం. ఇప్పుడే మీ ఇంట్లో ఒకసారి చుట్టూ తిరిగి ఏవేవి పాడైపోయాయో గమనించండి. ముఖ్యంగా మీ బెడ్రూమ్, హాల్, పూజగది, మెయిన్ డోర్ దగ్గర ఏముంది అనేది ఒకసారి చూసుకోండి. మిత్రులారా, ఈ సమయంలో మీరు చేయాల్సిన మొదటి పని ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం. పగిలిన వస్తువులు, పాడైపోయిన వస్తువులు, పనిచేయని గడియారాలు, ఎండిపోయిన ముక్కలు ఉంటే వెంటనే బయటకు తీసేయండి. దేవుని ఫోటోలు పాడైపోయి ఉంటే వాటిని గౌరవంగా తొలగించండి. నిర్లక్ష్యంగా చెత్తలో వేయకండి. విరిగిన విగ్రహాలు ఉంటే వాటిని గౌరవంగా పక్కన పెట్టి సరైన విధంగా విసర్జించండి. పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలాగో బాగుచేయండి, లేకపోతే ఇంట్లో నిల్వ చేయకుండా బయటకు తీసేయండి. ముఖ్యంగా పగిలిన అద్దం మాత్రం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచకండి. ఎందుకంటే అది ప్రతికూల భావోద్వేగాన్ని మానసికంగా కూడా పెంచుతుంది. ఒక ఇంట్లో పగిలిన అద్దం ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి తెలియకుండానే మూడ్ మార్పులు, చిరాకు, అసంతృప్తి పెరుగుతాయని చాలామంది అనుభవంగా చెబుతారు. ఇంకా మీరు చేయాల్సిన రెండవ పని ఇంటికి వెలుతురు పెంచడం. చాలాసార్లు నెగటివ్ ఎనర్జీ అని మనం అనుకునేది వాస్తవానికి నిర్లక్ష్యం, చీకటి, గాలి లేకపోవడం, క్రమరహిత్యం వల్ల ఏర్పడే భారమైన వాతావరణం కూడా అవుతుంది. కాబట్టి ఉదయం కిటికీలు తెరిచి గాలి లోపలికి రానివ్వండి. పూజగదిలో శుభ్రత పాటించండి. సాయంత్రం ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఓం శ్రీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మీ మనసు కూడా సానుకూలంగా మారుతుంది. ముఖ్యంగా బుధవారం రోజు పచ్చని వస్త్రం ధరించడం కన్యరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. బుధుడు పచ్చరంగుతో సంబంధం కలిగిన గ్రహంగా భావించడం వల్ల ఇది మానసిక స్థిరత్వాన్ని పెంచుతుందని సంప్రదాయం. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఇవి నిజంగా ప్రభావం చూపుతాయా? మిత్రులారా, ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుంది. అది మీరు ఆధ్యాత్మికంగా నమ్మినా, మానసికంగా ఆలోచించినా, వాతావరణ పరంగా చూసినా నిజమే. ఒక ఇంట్లో ఎప్పుడూ చీకటి, చెత్త, పగిలిన వస్తువులు, గందరగోళం ఉంటే అక్కడ ఉండేవారికి మనసు కూడా భారంగా ఉంటుంది. అదే శుభ్రంగా, వెలుతురుతో, క్రమంగా, ప్రశాంతంగా ఉన్న ఇంట్లోకి వెళ్ళగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. పనిపై దృష్టి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే శక్తి ప్రభావం. అంటే వాస్తుపరంగా చూసినా, మనోవిజ్ఞానపరంగా చూసినా ఇంటి పరిస్థితి మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. ఆ ఆలోచనలే నిర్ణయాలుగా మారి, నిర్ణయాలే ఫలితాలుగా మారతాయి. అందుకే ఇంటిని శుభ్రం చేయడం అంటే కేవలం నేలను ఊడవడం కాదు, మీ అదృష్టానికి దారి శుభ్రం చేయడం. మే 15 తర్వాత కన్యారాశి వారికి ధనయోగం బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కోర్టు కేసులు, భూమి వ్యవహారాలు, బాకీలు, పాత చెల్లింపులు వంటి విషయాల్లో అనుకూల పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎవరో మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా అయినా చెల్లించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయం మంచి సమాచారాన్ని తీసుకురావచ్చు. ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. కొంతమందికి పార్ట్ టైం ఆదాయం, అదనపు సంపాదన, కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు రావచ్చు. కానీ మిత్రులారా, ఇక్కడ ఒక సూత్రం గుర్తుంచుకోవాలి. శుభయోగం వచ్చినప్పుడు మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అదృష్టం వచ్చినప్పుడు కూడా దానిని నిలబెట్టుకోలేకపోతే ప్రయోజనం లేదు. అందుకే ఈ సమయంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో బాగా మాట్లాడారంటే సరిపోదు. పత్రాలు, లావాదేవీలు, అప్పులు, పెట్టుబడులు అన్నింట్లో 2 సార్లు ఆలోచించండి. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే వెంటనే ఇవ్వకండి. ఈ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. వ్యాపారస్తులు, భాగస్వామ్యాల విషయంలో, ఉద్యోగస్తులు, ఆఫీస్ పాలిటిక్స్లో, కుటుంబస్తులు, బంధువుల ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకూడదు. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కన్యారాశివారు సహాయం చేయాలనే మనసు ఎక్కువగా ఉండటం వల్ల తరువాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు మళ్ళీ దగ్గరవుతారు.
కానీ అదే సమయంలో చిన్న చిన్న అపార్థాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత విషయాలు మళ్ళీ చర్చకు వస్తే వాతావరణం ఉద్రిక్తంగా మారచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మీరు నిజం మాట్లాడుతున్నా దాన్ని ఎలా మాట్లాడుతున్నారన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కోపంగా మాట్లాడకండి. ఒక్క మాట కుటుంబ ప్రశాంతతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ 4 రోజులు గట్టిగా మాట్లాడడం, గాయపరిచే మాటలు చెప్పడం, ఎగతాళి చేయడం, గతం తవ్వడం వీటన్నింటినీ పూర్తిగా తగ్గించండి. మీరు నోరు అదుపులో పెట్టుకుంటే ఇంట్లో సగం సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ప్రేమలో ఉన్న కన్యారాశి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఒకవైపు ప్రేమ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చాలా రోజులుగా ఎవరో మీకోసం ఎదురుచూస్తున్నట్లయితే వారి నుండి స్పందన రావచ్చు. కానీ మరోవైపు అనుమానాలు, ఈగో, అపార్థాలు, మూడవ వ్యక్తి జోక్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి నిజాయితీగా మాట్లాడటం చాలా ముఖ్యం. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోవద్దు. సందేహం ఉంటే వెంటనే ప్రశాంతంగా మాట్లాడి క్లియర్ చేసుకోవాలి. లేని పక్షంలో ఊహలు పెరిగి సంబంధం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆరోగ్యం పరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కడుపు, జీర్ణక్రియ, నరాల బలహీనత, ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. సమయానికి భోజనం చేయాలి. బయట ఆహారం తగ్గించాలి. రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఉండకండి. నీళ్లు తక్కువ తాగకండి. శరీరం అలసిపోతే మనసు కూడా బలహీనమవుతుంది. ముఖ్యంగా మే 15 నుండి 18 మధ్య వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం. వేగంగా డ్రైవ్ చేయకండి. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం పూర్తిగా మానేయండి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఇబ్బందికి దారితీసే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే చాలా సమస్యలు ముందుగానే తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లండి. సాయంత్రం దీపం వెలిగించండి. లక్ష్మీదేవికి నమస్కరించండి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః లేదా ఓం బుం బుధాయ నమః అనే మంత్రాలను 11 సార్లు జపించవచ్చు. బుధవారం రోజు పచ్చని వస్త్రం లేదా పచ్చని రుమాలు దగ్గర ఉంచుకోవచ్చు. సాధ్యమైతే చిన్న పిల్లలకు పచ్చని పండ్లు దానం చేయండి. ఇంట్లో తులసి మొక్క ఉంటే దానికి నీళ్లు పోసి దీపం వెలిగించండి. ఇంకా ఒక పని చేయండి. మీ ఇంట్లో ఉత్తర దిశలో గందరగోళం, అనవసర బరువులు, పాడుబడ్డ వస్తువులు ఉంటే వెంటనే తొలగించండి. ఇది మానసికంగా కూడా మీకు కొత్త స్పష్టతనిస్తుంది. ఇంకా ఒక రహస్య విషయం. చాలామంది ఇంట్లో ఎండిపోయిన ముక్కలను అలాగే ఉంచుతారు. తరువాత తీసేస్తాం అని వదిలేస్తారు. కానీ వాస్తు ప్రకారం ఇవి దరిద్రానికి సూచకలుగా భావిస్తారు. జీవం లేని వస్తువులు ఇంట్లో ఎక్కువగా ఉంటే ఇంట్లో ఉత్సాహం, ప్రాణశక్తి తగ్గిపోతుందని చెబుతారు. అందుకే పచ్చని మొక్కలను పెంచడం మంచిది. ముఖ్యంగా తులసి మొక్క, మనసుకు ఆనందం కలిగించే చిన్న పచ్చని మొక్కలు ఇంట్లో ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పూజా గది దగ్గర మురికి, పాత పూలు, ఎండిపోయిన హారాలు, దుమ్ము లేకుండా చూసుకోండి. దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటే మనసు అంత స్థిరంగా ఉంటుంది. మే 15 నుంచి 18 మధ్య కన్యరాశి వారు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ఒప్పందాలు, ఇంటర్వ్యూలు, వ్యాపార చర్చలు, డాక్యుమెంట్లు, ఆర్థిక నిర్ణయాలు సాధ్యమైనంత వరకు ప్రశాంత మనస్సుతో ఈ సమయాల్లో ప్లాన్ చేయండి. ఈ సమయంలో మీ అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు పచ్చ. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు పచ్చరంగు రుమాలు లేదా పచ్చని వస్త్రం దగ్గర ఉంచుకోవచ్చు. ఇవి విశ్వాసాన్ని, మానసిక స్థిరత్వాన్ని పెంచే ప్రతీకలుగా పనిచేస్తాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రంగు, సంఖ్య, మంత్రం ఇవన్నీ సహాయకాలు మాత్రమే. అసలు మార్పు మీ జాగ్రత్త, మీ క్రమశిక్షణ, మీ ఇంటి శుభ్రత, మీ ఆలోచనల స్వచ్ఛతలో ఉంది. మిత్రులారా, జీవితంలో అదృష్టం ఒక్కసారిగా మారదు. మన ఆలోచనలు, మన చుట్టూ ఉన్న శక్తులు, మన చర్యలు కలిసి మన భవిష్యత్తును నిర్మిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం కూడా సరైన మార్గంలో నడిస్తేనే ఫలితం వస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించి సానుకూలతను పెంచితే ఈ ధనయోగం మరింత బలపడుతుంది.
చాలామంది జీవితంలో ఒకే తప్పు చేస్తుంటారు. సమస్యలొచ్చినప్పుడు కారణం బయట వెతుకుతారు. అతను చేశాడు, వాళ్ళు అడ్డుకున్నారు, అదృష్టం కలిసి రాలేదు అంటారు. కానీ కొన్నిసార్లు అసలు కారణం మన ఇంట్లోనే ఉంటుంది. మన చుట్టూ పేరుకుపోయిన నిర్లక్ష్యం, పాడైన వస్తువులు, నిలిచిపోయిన గాలి, చీకటి, నెగటివ్ ఆలోచనలు మన అదృష్టాన్ని అడ్డుకుంటాయి. అందుకే ఈ మే 15 నుంచి 18 మధ్య మీరు మీ ఇంటిని, మీ ఆలోచనలను, మీ జీవితాన్ని శుభ్రం చేసుకోవాలి. మీరు గమనించండి, ఇంటిని శుభ్రం చేసిన తర్వాత మనస్సు కూడా తేలికగా అనిపిస్తుంది. కొత్త ఆలోచనలు వస్తాయి, పనుల మీద దృష్టి పెరుగుతుంది, నిద్ర బాగా పడుతుంది, చిరాకు తగ్గుతుంది. ఇదే సానుకూల శక్తి ప్రభావం. కన్యరాశి వారు సహజంగానే క్రమశిక్షణ గలవారు. అందుకే ఈ చిన్న మార్పులు చేస్తే పెద్ద ఫలితాలు పొందగలరు. మీరు ఇతర రాశుల కంటే వేగంగా రిజల్ట్ చూడగలరు. ఎందుకంటే కన్యరాశి వారు ఒకసారి నమ్మితే క్రమంగా చేస్తారు. అదే మీ బలం. ఈ 4 రోజుల్లో మీరు ఇంట్లో శుభ్రత, మాటల్లో శాంతి, డబ్బులో జాగ్రత్త, మనస్సులో విశ్వాసం పాటిస్తే చాలా మార్పులు చూడవచ్చు. మిత్రులారా, మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోతే కేవలం అదృష్టాన్ని నిందించకండి. మీ ఇంట్లోని శక్తిని కూడా ఒకసారి పరిశీలించండి. ముఖ్యంగా పగిలిన అద్దాలు, పనిచేయని గడియారాలు, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎండిపోయిన ముక్కలు వెంటనే తొలగించండి. ఇంట్లో వెలుతురు పెంచండి. దేవుని ప్రార్థన చెయ్యండి. మీ మాటల్లో, ఆలోచనల్లో సానుకూలత తీసుకురండి. మే 15 తర్వాత మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మరికొందరికి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఇంకొందరికి జీవితాన్ని మార్చే పరిచయాలు ఏర్పడతాయి. కానీ ఈ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడం చాలా అవసరం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి శుభ్రత, ప్రశాంతత, సానుకూలత ఉన్న చోటే నిలసిస్తుందని పెద్దలు చెప్తారు. కాబట్టి మీ ఇంటిని, మీ మనస్సును శుభ్రంగా ఉంచుకోండి. కోపం, ఈర్ష్య, ద్వేషం తగ్గించండి. ఇతరులకు సహాయం చేయండి. అప్పుడు మాత్రమే ఈ ధనయోగం పూర్తిగా ఫలిస్తుంది. ఈ మే 15 నుంచి 18 మధ్య మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఎవరి మాటలకైనా వెంటనే నమ్మకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పాడైన వస్తువులను వెంటనే తొలగించండి. మిత్రులారా, చివరిగా మరొకసారి చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీ 15 రాకముందే మీ ఇంట్లో ఉన్న పగిలిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎండిపోయిన ముక్కలు ఏమైనా ఉంటే వెంటనే తొలగించండి. ఆలస్యం చేస్తే మీ గడపకు వచ్చిన అదృష్టం కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఈ 4 రోజులు సాధారణం కాదు. సరైన జాగ్రత్త తీసుకుంటే ధనయోగం మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. కన్యారాశి వారికి రాబోయే ఈ 4 రోజులు నిజంగా జీవితాన్ని మార్చే సమయం కావచ్చు. ఒకవైపు ధనయోగం, మరోవైపు జాగ్రత్త అవసరం. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ సమయం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీ ఇంట్లో సిరి సంపదలు విల్లవిరడాలని, మీ కుటుంబంలో ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు చెప్పిన విషయాల్లో మీ ఇంట్లో ఏ వస్తువు మీకు అనుమానం కలిగించిందో కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. కమెంట్లో జై బుధదేవ అని టైప్ చేసి మీ అనుభవాన్ని పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. కన్యారాశి వారున్న ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న హెచ్చరిక కూడా ఒక పెద్ద కష్టాన్ని ఆపగలదు. ఇలాంటి మరిన్ని భయంకరమైన కానీ నిజ జీవితానికి ఉపయోగపడే జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజు చూడాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.